తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అక్కడ ఎవరెవరైతే డీజీపీలుగా పనిచేశారో లేకపోతే గ్రే హౌండ్స్కి పనిచేశారో అట్లాంటి వాళ్ళందరికీ నక్సల్స్తో థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్కౌంటర్లు చేసి ఎవరో ఒకళ్ళని చంపేసి ఉంటారు కాబట్టి. అలాంటి వాళ్ళందరికీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇంటి దగ్గర వాళ్ళు బయట తిరిగేటటువంటి సందర్భంలో సెక్యూరిటీ ఉంటారు. కొంతమందికి 5గురు ఉంటే కొంతమందికి 10 మంది, కొంతమందికి 20 మంది. వాళ్ళ ప్రాణాలకి భద్రతకు ముఖ్యమన్నటువంటి ఉద్దేశంతో పెడతా ఉంటారు. ఇప్పుడు సీన్ మారింది. నక్సలిజం అంతమైపోయింది. నక్సలిజంలో ఉన్న యాక్టివ్ నాయకులందరూ లొంగిపోయారు. నక్సల్ రహిత రాష్ట్రంగా తెలంగాణ కూడా ప్రకటించుకున్నటువంటి సందర్భంలో దాదాపుగా 30-40 మంది అధికారులకు ఉన్నటువంటి ఆ స్పెషల్ ప్రివిలేజ్ని తీసేశారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ తీసేశారు. ప్రస్తుతానికి ఎస్కార్ట్కి సంబంధించి కూడా సంఖ్య తగ్గించేశారు. ఉండేటటువంటి సిబ్బంది సంఖ్య కూడా తగ్గించేశారు. ఇది పోలీసు ఉన్నతాధికారులే తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వానికి చెప్పిన నిర్ణయం, ప్రభుత్వం ఆచరించమన్నటువంటి నిర్ణయం. చాలా కీ అడుగు వేసింది.